చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మిల్క్ని బాయిల్ చేసుకుని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అండ్ నేనైతే ఇక్కడ వెన్నెలా ఐస్ క్రీమ్ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా పౌడర్ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటికప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అనిపించే వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బెస్ట్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుంది. ఒక 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేయాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత బయటికి తీసిన తర్వాత విస్కర్తో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి బాక్స్ ఐస్ క్రీమ్ బాక్స్లోని మన ప్యాటర్న్ అనేది మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా బాక్స్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 అవర్స్ వరకు ఫ్రీజ్లో పెట్టేయాలి. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత చూడండి ఐస్ క్రీమ్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. చేతికి కూడా అంటుకోవట్లేదు. మీరు కూడా ఒకసారి ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసి ఎలా వచ్చేసిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ విధంగా ఐస్ క్రీమ్ బౌల్లోకి వేసుకుని చాక్లెట్ ఎసెన్స్తో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ వెళ్ళేటప్పుడు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.